RTI మీడియా. ఇంతింతై వటుడింతై అన్న చందంగా రాష్ట్రంలో దేశంలో అవినీతి విస్తరించి విలయ తాండవం చేస్తుందని అన్నా హజారే, అరుణారాయ్ లాంటి సహచట్ట ఉద్యమకారుల పోరాట ఫలితమే విప్లవాత్మక సమాచార హక్కు చట్టం 12 అక్టోబర్ 2005 రోజున భారతదేశంలో పురుడు పోసుకుందని, అప్నా పైసా అప్నా హిసాబ్ అనే నినాదంతో ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులని, ప్రభుత్వాలు ఏ పని చేసినా పారదర్శకంగా ఉండాలని, ప్రజలకు ప్రభుత్వాలు జవాబుదారీతనంగా ఉండాలని జిల్లా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు భుజంగం లింగం అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సమాచార హక్కు చట్టం ఎంతో దోహదపడుతుందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాలని భుజంగం లింగం డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టానికి స్వాతంత్ర్యం వచ్చి 20 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా కొంతమంది అధికారుల తీరు మారలేదని, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సమాచార హక్కు చట్ట బోర్డులు ఇప్పటికీ లేవని, సమాచారం కోరిన వారికి సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నారని, కొంతమంది అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన అన్నారు. పరిపాలన వ్యవస్థలో సమాచార చట్టం సూర్యకాంతి లాంటిదని, ఆ సూర్యకిరణాల వేడికి అవినీతి అధికారులు మాడి మసైపోతారని భుజంగం లింగం హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వోద్యోగుల కర్తవ్యమని, ప్రభుత్వం గుప్పెట్లో ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిందేనని ఈ చట్టం తేల్చి చెప్పింది. దేశ పౌరులు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని తమ సమస్యల్ని పరిష్కరించుకోవడమే కాక అవినీతిని ఎండగట్టాలని, సమాచార కమిషనర్ల నియామకంలో పారదర్శకత లోపించిందని, పౌరులు సమాచార హక్కు చట్టం అమలుపై ఆసక్తి కోల్పోయే ప్రమాదముందని, ప్రభుత్వ అధికారులు ఈ చట్టాన్ని తేలిగ్గా తీసుకోవడం మొదలుపెట్టారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే పౌరులు సహా చట్టంపై నమ్మకాన్ని పూర్తిగా కోల్పోతారని, వ్యక్తిగత గోప్యత పేరుతో కొంతమంది అధికారులు సమాచారం ఇవ్వకుండానే దాటవేస్తున్నారని, పౌరుడి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందో లేదో సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నిర్ణయించాలి. గోప్యత అంటే వ్యక్తి ఇంటి వ్యవహారాలు, దేహానికి సంబంధించిన సమాచారం, లైంగిక సంబంధించిన సమాచారం అని. అంతేగాని అనేక కేసుల్లో వ్యక్తిగత గోప్యత సాకుతో పలువురు అధికారులు పౌరుడికి సమాచారం అందకుండా అడ్డుపడుతున్నారని, ఇది న్యాయ రాజ్యాంగాలకు సమ్మతం కాదని భారతదేశ అత్యుత్తమ ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా RTI పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని భుజంగం లింగం గుర్తు చేశారు. సమాచార హక్కు చట్టానికి అధికారుల నిర్లక్ష్యం, ఆలస్యంతో చట్టానికి నీరుగార్చి జవాబుదారితనానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో సగానికి పైగా ఈ చట్టానికి సమాధి కడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుని చేతిలో సమాచార హక్కు చట్టం వజ్రాయుధం లాంటిదని, ఆయుధానికే తుప్పుపట్టి పల్లె నుండి పట్నం వరకు ఈ చట్టం ఆభాస పాలవుతుందని, దేశంలో పలువురు సమాచార కమిషనర్లు వారానికి 40 గంటలు పనిచేయడం లేదని, చాలా వరకు కేసుల పరిష్కారం ఆమోదయోగ్యంగా ఉన్నా పరిశీలించక దాదాపు 17,000 కేసులు పెండింగ్లో ఉండి కొండలను తలపిస్తున్నాయని, అన్ని ప్రభుత్వ శాఖల్లో పారదర్శక కోసం ప్రయత్నించడం అంటేనే నేతి బీరలో నెయ్యిని వెతకడమే అన్న చందంగా ఉందని భుజంగం లింగం అన్నారు. సెక్షన్ 4 ఆఫ్ 1B ప్రభుత్వ కార్యాలయాల్లో 17 అంశాలకు సంబంధించిన సమాచారం సిద్ధంగా ఉంచాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. కానీ ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుకు నోచుకోవడం లేదని, ప్రజలకు సహా చట్టంపై నమ్మకం పూర్తిగా సన్నగిల్లే ప్రమాదం పొంచి ఉందని, సహా చట్టానికి విలువేదని, సహా చట్టం సామాన్యునికి అందని ద్రాక్షేన అన్న చందంగా ఉందని భుజంగం లింగం ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమాచారం ఇవ్వకపోయినా, సమాచారం ఆలస్యంగా ఇచ్చినా సెక్షన్ 21, 22 ప్రకారంగా చర్యలు ఉంటాయని మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో అవగాహన సదస్సులో తెలంగాణ రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం తీరుమారి సహా చట్టాన్ని కాపాడి రాష్ట్రం, దేశం అవినీతిని రహితంగా ఎదగాలని జిల్లా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ అధ్యక్షులు భుజంగం లింగం కోరారు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఆఖరకు అన్నా హజారే లాంటి ఉద్యమకారులు పోరాట ఫలితంగానే మనకు 2005లో సమాచార హక్కు చట్టం ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఎంతో మంది ఈ ఉద్యమం కోసం ఇన్ని సంవత్సరాలైనా 18 సంవత్సరాలైనా సరిగా ఇంకా అవగాహన లేకుండా పోయింది. ఎంతో మంది ఉద్యమకారులను పోగొట్టుకున్నాము. ఎందుకంటే ల్యాండ్ మాఫియాలు, వేరే మాఫియాలు అందరూ కలిసి ఉద్యమకారులు ఎవరిని అడిగిన వాళ్ళని చంపేయడము, 100కు పైగా చంపేశారు.
అలాంటివి జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే రాజులు, మీరే రాజులు. ఎందుకంటే ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, రూల్ ది పీపుల్. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులే ప్రభుత్వం. కాబట్టి అందరూ అడగాల్సిన ఇది ఉంటుంది. చాలా భారతదేశం అవినీతిలోనే 2వ స్థానంలో ఉన్నది. కాబట్టి మనమందరం సహచట్ట ఉద్యమకారులందరం ఉమ్మడిగా ఏ యూనియన్లు లేకుండా సలీం సార్ని దీనిగా తీసుకొని అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సహచట్టం అంటేనే కామారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామాన్ని, ప్రతి మండలాన్ని టచ్ చేసిన మంచి సహచట్ట ఉద్యమకారుడు అంటే సలీం సారే గుర్తుకొస్తాడు అందరికీ. సలీం సార్కు నాకు నిజామాబాద్ కలెక్టరేట్లో ఒక 10-12 సంవత్సరాల క్రితం కలెక్టరేట్లో కూర్చున్నాం. నాకు తెలియదు.